ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదాలకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభువా, నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన మహాకృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. నాయన, ఆరాధనను మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. నాయన, పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, హెచ్చరికల ద్వారా ప్రతి విషయంలో మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభువా, మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేయండి. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు ఇవ్వండి. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమంగాను త్వరితంగా మీరు నడిపించమని వేడుకుంటున్నానయ్యా. ఏ బిడ్డ నిర్లక్ష్యము చేయకుండా, ఆలస్యము చేయకుండా ప్రభువా త్వరపెట్టి ఒక్కొక్కరిని మీరు తీసుకురమ్మని వేడుకుంటున్నానయ్యా. ఆరాధన అంతటిని నీ ఆత్మాధ్వర్యంలో జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో మాటల మకరందము. జీవింతును నిత్యము ఆస్వాదింతును నీ మాటల మకరందము.
జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి ఆయన వైపు చూస్తూ, అయ్యా ఇన్ని రోజులు క్రైస్తవునిగా బతికినందుకు నరకంలోనికి వెళ్ళడానికి కాదు, నీ రాజ్యంలో రావడానికి, నీ రాజ్య సంబంధిగా నేను నడవడానికి ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నా చెయ్యి విడవద్దు తండ్రి, నా చెయ్యి విడవద్దు. అందరూ చేతులు పైకెత్తి ఏకకంఠంతో ఈ పాటను పాడుకుంటూ ఆయన ఆరాధించుకుందాం. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా, తరువాత ఇంతేనని తరువాత ఏమవునోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా, కన్నీరు మార్చును చూసావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా, మారాను మాధురంగా మార్చెను చూసావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చేయలేరని అన్నారా నిన్ను నిరాశపరిచారా, పొరుగంటి వాడవని ఎన్నటికీ ఇంతేనని నీ బ్రతుకు మారదునని అనుకుంటూ ఉన్నావా. నేనున్నానన్నా యేసు మాటను మరిచావా, కన్నీరు నాట్యముగా మార్చెను చూసావా. నేనున్నానన్నా యేసు మాటను మరిచావా, కన్నీరు నాట్యముగా మార్చెను చూసావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి యేసే తోడమ్మా. నిన్ను ప్రేమించే దేవుడైనంటున్నాడు. ఏ దాని గురించి నీవు చింతిస్తున్నావో, ఏ దానికి నీవు కన్నీరు కారుస్తూ ఉన్నావో, ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన వైపు చూచినప్పుడు నీ కన్నీటిని ఆయన ఆనందముగా మార్చే దేవుడై ఉంటున్నాడు. నీ కన్నీటిని ఆయన నాట్యముగా మార్చే దేవుడై ఉంటున్నాడు.
అంటున్నాడు. నిరాశ ఇది నమ్ముతున్నావా ప్రియ పరిచారా, సహోదరుడా? తలరాత ఇది నమ్ముతున్నావా ప్రియ ఇంతేనని, సహోదరి? తరువాత ఆయన నా కన్నీరును ఏమౌనోనని తుడిచే దేవుడై ఉంటున్నాడని రేపటిని ఆయన నమ్ముతున్నావా? గూర్చి ఇంకా నీ చింతలో, నీ చింతించుచున్నావా? కన్నీటితో, నీ వేదనతో నీవే బాధపడుతూ చింతించకన్నా ఉన్నావా? యేసు దేవుని వైపు మన భారము, మన మాటను చింత ఆయన వైపు మరిచావా? వేద్దాం. ఆయన మనకున్నాడు. కన్నీరు మన సమస్యలన్నీ ఆయన తీర్చే దేవుడై ఉంటున్నాడు. నీ చూసావా? భారమును నా పైన వేయి, నేను మోస్తానంటున్నాడు. ఇంకా యేసు మనం ఏ సమస్యతో, మాటను ఏ వేదనతో మనం మరిచావా? కృంగిపోతూ మనకు మనమే అనుభవిస్తున్నామేమో ప్రియ సహోదరుడా, మన భారమంతా ఆయన పైన వేద్దాం. మన కన్నీరంతా ఆయన వైపు వేద్దాం. ఆయన మనల్ని చేపట్టి నడిపించే దేవుడై ఉంటున్నాడు. వేదనతో ఆయన అడుగుదాం, యేసయ్యా నాకు ఈ సమస్య ఉన్నది, నీవు కన్నీరును నాట్యముగా మార్చే దేవుడు అని అంటున్నారు కదా ప్రభువా. నేను ఇదిగో ఫలానా బాధతో బాధపడుతున్నానయ్యా, కన్నీరు కారుస్తూ ఉన్నానయ్యా, నా సమస్య తీరదనుకుంటున్నానయ్యా, నా కన్నీటిని నాట్యముగా నీవు మార్చవా ప్రభువా. నా కుటుంబంలో నెమ్మదివ్వవా ప్రభువా, నా కుమారులో నెమ్మదివ్వవా ప్రభువా, నా సమస్యలో నాకు నెమ్మదివ్వవా ప్రభువా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన వైపు చూద్దాం. మనము చింతించట ద్వారా మన సమస్యలను మనం ఎక్కువ చేసుకోలేం, తక్కువ చేసుకోలేము. కానీ మన భారమంతా ఆయన వైపు వేసినప్పుడు మన భారాన్ని మోసే దేవుడు ఆయన ఇంచున్నాడు. మనల్ని చింతను తీర్చే దేవుడు ఆయన ఇంచున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఎవరిపైన నీ భారం నీకేమీ లేదని, అవును, ఏం చేయలేవని అన్నారా నిన్ను అవమానపరిచారా, పొరుగంటి వాడవని ఎప్పటికీ ఇంతేనని, నీ బ్రతుకు మారదుని అనుకుంటూ ఉన్నావా? నేనున్నా నన్న యేసు మాటను మరిచావా? నా బలహీనత ఇంకా పోదని మనం అనుకుంటున్నామేమో ప్రియ సహోదరుడా. ఈ మధ్యాహ్న సమయమందు ఆయన వైపు చూద్దాం, ఆయన ఆశ్రయిద్దాం. మరాను మధురముగా మార్చిన దేవుడు, ఏ చేదు అనుభవాలు, ఏ శ్రమ అనుభవాలు మనకున్నవో వాటన్నింటిని మధురముగా మార్చే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన్ని నమ్మినప్పుడు, ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన్ని వెతికినప్పుడు నీకు కన్నీరును నాట్యముగా మార్చి ఆయన నీ పక్షముగా నిలబడి మరాను మధురముగా మార్చిన దేవుడు కనుక మన జీవితంలో కూడా మధుర అనుభవాలను దేవుడిచ్చే దేవుడై ఉంటున్నాడు. ప్రియ సంగమా, ఒక్కసారి ఆయన వైపు చూద్దాం, ఆయన్ని ఆశ్రయిద్దాం. నా వేదనలో, నా బాధలో, నా యొక్క సమస్యలలో నేను చింతిస్తున్నాను ప్రభువా, మరాను మధురముగా మార్చిన దేవుడు కదా ప్రభువా, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు నీవు కదా ప్రభువా. ఇగో నాయన, ఈ మధ్యాహ్న సమయమందు నాయన నన్ను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభువా, నన్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నాలో ఉంటున్న సమస్త వేదనను నాట్యముగా నీవు మార్చవా ప్రభువా, నా కన్నీటిని నువ్వు నాట్యముగా మార్చవా ప్రభువా. కన్నీటికి ప్రతిగా నాయన ఆనంద గానమును ఇస్తానన్నావు కదా ప్రభువా. అయ్యా, నా జీవితములో ఆనంద గానమును నువ్వు నా కొరకు అనుగ్రహించవా ప్రభువా, మధురానుభవమును నాకు అనుగ్రహించవా ప్రభువా. నన్ను అందరూ తూలనాడుతూ ఉన్నారయ్యా, నేను ఎందుకు పనికిరాని వాడిగాను, పనికిరాని దానిగా నన్ను చూస్తూ ఉన్నారయ్యా. అయితే నీవు నీ విలువైన రక్తాన్ని ఇచ్చి నన్ను విమోచించుకొని పేరు పెట్టి నన్ను పిలుచుకున్న దేవుడు, నువ్వు నన్ను విడనాడేవాడవు కాదు కదా తండ్రి. నా సమస్యను నీవు తీర్చే దేవుడు వహించున్నావు కదా ప్రభువా. ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూచి, ఆయన్ని అడిగినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు మన సమస్యల్లో మనకు నెమ్మదినిచ్చే దేవుడు అయించున్నాడు. మాట ఇచ్చినవాడు, మాట తప్పనివాడు, ఆయన నమ్మదగిన దేవుడు అయించున్నాడు. మరి ఎవరి వైపు మనము చూస్తున్నామో ఈ మధ్యాహ్న సమయం మందు మనము పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనని ఆశీర్వాదకరంగా జరిగించావు. పాటల ద్వారా, హెచ్చరికల ద్వారా, ఇగో స్తుతి ఆరాధన చెల్లించటం ద్వారా నాయన నిన్ను స్తుతించగలిగినాం ప్రభువా. అవును నాయన, మారా జీవితము మాలో ఉన్నదేమో ప్రభువా.
చేదు అనుభవాలు మాలో ఉన్నవి ప్రభువా. అయితే ఆ యొక్క చేదు అనుభవాల్ని నీవు మధురముగా మార్చే దేవుడు వహించున్నావు అయ్యా. నీ సన్నిధిలో మొర్ర పెట్టుకున్నప్పుడు, నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు, వేదనతో నీ వైపు చూచినప్పుడు ప్రభువా, మా కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు నీ వహించున్నావు తండ్రి. అటువంటి భాగ్యాన్ని మీరు మా కొరకు దయచేవా నాయనా. ఇగో ప్రభువా, ఈ సమయమందు వాక్యము కొరకు మా హృదయాల్ని మేము సిద్ధపరుస్తుండగా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నానయ్యా. వాక్యము వైపు మా హృదయమును కేంద్రీకరించుటకును మాకు అటువంటి కృపను దయచేయండి అయ్యా. నీ దాసును నిలబెట్టి మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని నువ్వు దయచేయండి అయ్యా. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. రజా అల్లరి శక్తులను, నిద్రా శక్తులను మీరు బంధించమని వేడుకుంటున్నాను తండ్రి. కేవలము నీ పరిశుద్ధ వాతావరణాన్ని ఇక్కడ మీరు ఉంచి, వాక్యము ద్వారా ప్రతి ఒక్కరి హృదయాల్ని మీరు సరిచేసి, ఈ వారమంతా వాక్యమును ధ్యానించుకునే అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 18వ వచనము. ఆదికాండము 17వ అధ్యాయము 18వ వచనము. 18వ వచనం, 17, 18. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా చాలండి. తల్లులైన వారు, తండ్రులైన వారు వారి యొక్క కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు ఎవరో ప్రార్థన చేస్తారని అనుకోవద్దు. చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆ బాధ్యత అనేది మన మీద ఉంది. అబ్రహాము ఇస్మాయేలు విషయంలో చిన్న ప్రార్థన చేశాడండి. చిన్న ప్రార్థన, ఒకే ఒక లైను. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, ఇప్పుడు 4,000 సంవత్సరాల క్రితము అబ్రహాము జీవించి ఉన్నాడు. అతడు అప్పుడు చేసిన ప్రార్థన ఇప్పటికీ కూడా నెరవేరుతానే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాని నిదర్శనం ఏమిటి? ఇస్మాయేలును 20వ వచనంలో, ఇస్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగచేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతన్ని గొప్ప జనముగా చేసేదను. చాలండి. దేవుని వాక్యము ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు. ఎప్పుడు కూడా కొట్టివేయబడటానికి వీల్లేదు. శారా ముందు ఆ ఆగర్నును, ఆ ఇస్మాయిలును తీసుకెళ్ళి దూరంగా ఇడిచిపెట్టేసిరా, వాళ్ళు నా ఎదుట ఉండటానికి వీల్లేదు అని ఖచ్చితంగా వెళ్ళేదాకా ఊరుకోలేదండి. చేసిందంతా చేసింది ఆయమే. పాపం అబ్రహాము మంచి ఉద్దేశమే కలిగి ఉన్నాడు. ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెడుతూనే ఉన్నాడు. కానీ శారా తొందరపడింది. 90 ఏండ్లు వచ్చేసింది కదా,
నాకు ఇంకా బిడ్డలు పుడతారా, నాకు బిడ్డలు పుట్టరు అని చెప్పి దేవుడు అప్పటికే వాగ్దానం చేశాడు. నేను నీ సంతానము నిష్కరేణుల వలె ఆకాశ నక్షత్రముల వలె చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానీ నమ్మలేదు. అబ్రహాము నమ్మి దేవుని వైపు చూస్తున్నాడు. శారా అపనమ్మకస్తురాలై కొన్ని సోదరులు తెచ్చిపెట్టుకుంది. ఇంట్లో ఎప్పుడు కూడా మరి కొట్లాటే, కొట్లాట కొట్లాట కొట్లాట. స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యము మరి వారితో ఊరికూరికినే దేవుని వాగ్దానాలు నమ్మలేక తొందరపడుతూ ఉంటారు. దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాలు చాలా నమ్మదగినవి. అబ్రహాము కనిపెట్టాడు. 100 సంవత్సరాల వయసు వరకు అతడు నిరాశ పడలేదు. అందుకని అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసులకు తండ్రి ఆయన. విశ్వసించిన వాడు అతడు. ఏమాత్రము కూడా తనలోనికి అవిశ్వాసము చోటు చేసుకోలేదు. చివరి వరకు కూడా కనిపెడుతూనే ఉన్నాడు. శారా తన తొందరపాటు వలన ఆగర్ను మరి చేర్చుకున్నాడు, కానీ మరలా ఆమె గర్భవతి అయింది. ఆగరు గర్భవతి అయిన తర్వాత కుమారుని కన్నా ఇస్మాయేల్ అని పేరు పెట్టారు. ఈమె గర్భవతి అయిందని, శారా గర్భవతి అయిందని మరి వాడు నవ్వాడంటాడు ఇస్మాయేల్. నన్ను చూసి నవ్వుతాడా వీడు, నా ఇంట్లో ఉండటానికి వీలు లేదని చెప్పి వాణ్ణి దాన్ని అని చెప్పి పంపించేయాల, ఉండటానికి వీల్లేదు పంపించేయాలని చెప్పి పంపించేస్తే పాపం ఆగరు చంటి పిల్లవాడిని తీసుకుని అరణ్యములో ఏడుస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై, ఆగరు ఎందుకు ఏడుస్తున్నావు, నేను నీ సంతానమును విస్తరింపచేస్తానని దయగలిగిన దేవుడు ఆగరకు మాట ఇచ్చాడు. అయితే ఈయన చాలా వేదంతో అబ్రహాము ఇంటికి వచ్చి చిన్న ప్రార్థన చేశాడండి. నేను ఇస్మాయిల్ని చంటి పిల్లవాడని కూడా చూడకుండా అరణ్యంలో విడిచిపెట్టి వచ్చానే అని చెప్పి మనసులో ఉంది. చిన్న ప్రార్థన చేశాడు. అబ్రహాము ఇస్మాయిలుని సన్నిధిని బ్రతుకను అనుగ్రహించమని దేవునితో చెప్పగా ఆ చిన్న ప్రార్థన దేవుడు ఆలకించాడండి. అది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుండి వచ్చిన ప్రార్థన అది. మనము ప్రార్థన చేస్తాము, మన ప్రార్థన కనీసము దేవుని సన్నిధికి చేరుతుందా? మన ప్రార్థన దేవుడు విని ఉన్నాడనే తృప్తి అనేది మనకుందా? నీవెంత బాధల్లో ఉన్నా, ఇప్పుడు పాట విన్నాము, ఇక నా బ్రతికింతే, నన్ను ఎవరు మార్చలేరు, నా బాధ ఇంతే, నా కష్టం ఇదే, నాకు ఇంకెప్పుడు కూడా నిట్టూర్పే, సుఖం అనేది లేదు అని చాలా ఇళ్లలో ఎదురవుతున్న పోరాటాలకు వారు ఎంతో దిగులు పడుతూ ఉంటారు. ప్రేమైన వారులారా, ఈ పాట అర్థం ఏంటంటే, కన్నీరేళ్ళమ్మా, కన్నీరేళ అయ్యా, కన్నీరు వేళ. పైకి కనబడరు, మగాళ్ళైతే పైకి కనబడరు, లోపలే కుమిలిపోతూ ఉంటారు. అయితే దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. ఆయన
నీ బాధను చూస్తున్నాడు, నీ వేదన చూస్తూ ఉన్నాడు, నీ దుఃఖమును నాట్యముగా మారుస్తాను అని చెప్పి యెషయా భక్తుని ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. నా బతికింతే అనుకోవద్దు. నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన అబ్రహాము ప్రార్థన ఆలకించాడు. కొన్ని వేల సంవత్సరాలు ఆయన చేసిన ప్రార్థన ఈనాటికి ఈ ముస్లిమ్స్ ఎక్కడ చూసినా ఏమండి పుట్లా పెరిగిపోతానే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా తగ్గలేదండి. ముస్లిమ్స్ సంతానం ఎక్కువగా ఉంది. వారు పౌరుషం కలిగిన వారు, పిరికివారు కాదు. వారు ఏ పనైనా కలిసికట్టుగా ఐక్యమత్యము, వారిలో ఐకమత్యం ఉంది. హిందూస్లో కూడా అంత ఐక్యత లేదు. క్రిస్టియన్స్లో సహోదర ప్రేమను గురించి చెప్తారు కానీ వాళ్ళు ఇంత మాత్రం చెప్పే వాళ్ళలోనే ఇంత కూడా మరి కనబడదు ఆ ఐక్యతను గురించి గంటలు మరి టేబుల్ గుద్ది మరీ ప్రసంగం చేస్తారు పాస్టర్లు. పక్క పాస్టర్ని చూస్తే ఈయనకి ఓర్వలేడు, ఈయన చూసి ఆయన ఓర్వలేడు. హాయ్ అని చెప్పి కలుసుకుని కౌగులించుకుంటారు, ఎంతో ప్రేమ ఉన్నట్టు, కానీ అంతా ద్వేషమే. కానీ ప్రియమైన వారులారా, ముస్లిమ్స్లో ఉన్న నేను కనిపెట్టింది ఏమిటంటే వారు హృదయపూర్వకంగా కౌగులించుకుంటారు. వాళ్ళు హృదయపూర్వకంగా భాయ్ అని చెప్పి వాళ్ళు ఎంతో చక్కగా ఐక్యమత్యంగా, ఎవరైనా ఒకరు బాగోలేదని అంటే 10 మంది చేసి ఇతన్ని పైకి లేపుతారు. వాడిని అలాగా వదిలేయకూడదని చెప్పి సహాయం చేసే గుణము వాళ్ళకు ఉంది. చూసారా, అది అబ్రాహాము చేసిన ప్రార్థన. తన కుమారుడైన ఇస్మాయేలు గురించి చేసిన ప్రార్థన ఈనాటికి నీవు చూస్తున్నావు. కాబట్టి నీ ప్రార్థన ఆలకించడా? అబ్రహాము చేసిన ప్రార్థన ఆలకించాడే. ఈనాటికి ఆ ప్రార్థన కొట్టివేయబడలేదు. ఆ ప్రార్థన మరి ఆయన గతించిపోయాడు, ఆయన తరము గతించిపోయింది. ఇసాకు యాకోబు ఆ తరము అంతా 12 గోత్రాలు వారు ఏమైపోయారో కానీ ఇశ్రాయేలీలు అనబడిన వారందరూ కూడా ఎక్కడున్నారో కనబట్టలేదు. ఆ కింద మరి శారా సంతానం గురించి చెప్పాడు, కానీ ఆ మాట చూడండి 19వ వచనములో దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధన, నా నిబంధనను అతనితో స్థిరపరిచేదనని ఇలాగూ ఇస్సాకుని గురించి చెప్తున్నా. అబ్రహాము ఉద్దేశం ఏంటంటే ఇస్మాయేలు మీదే ఉంది. లేక పుట్టిన ఇస్సాకును గురించి ఆయన ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే పుట్టించిన వాడు ఆయన చూసుకుంటాడులేని. ముందు ఇస్మాయేలు మనసులో పడిపోయింది, నా కుమారుడైన ఇస్మాయేలు, వాడు నా కుమారుడే కదా, నా ప్రేగు పంచుకుని పుట్టాడు, వాడు దిక్కుమాలిన వాడుగా ఉండొద్దు, వదిలేయొద్దు నాయన, నిత్యము వాడు నీ సన్నిధిలో ఉండేలాగా దీవించు ప్రభువా అని ఇస్మాయేలు గురించి ప్రార్థన చేస్తూ మరి దేవునికి అప్పగించుకున్నాడు. ప్రియమైన వారులారా, మన పిల్లలు మన మాట వింటలేదని వాళ్ళని వదిలేస్తామా? వాడు బతుకంతే, వాడు మారడు, వాడు బ్రతుకు మారదు, వాడు బాగుపడడు అని భర్త విషయంలో కానివ్వండి,
భార్య విషయంలో కానివ్వండి, మరి బిడ్డల విషయంలో కానివ్వండి, మనం ఎంత ఆసక్తితో దేవుని వైపు చూస్తామో దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడండి. చాలామంది కుటుంబాల్లో వారి బిడ్డల గురించి ప్రార్థన చేయటం ఆలోచన చేయరు. బయట వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు, కానీ బయట వాళ్ళ కొరకు ప్రార్థించినంత బిడ్డల కొరకు ప్రార్థన చేయరు. మరి పిల్లల కొరకు ప్రార్థన చేయటం అనే దాని గురించి కొన్ని ఉన్నాయి, కానీ ఎక్కువ చెప్పడానికి టైం లేదు. 4-5 వచనాలు, 4-5 మరి విషయాలు చెప్తాను. మొదట పిల్లల కొరకు ప్రార్థన చేయవలెను అనే దాని గురించి విధేయత, వారికి విధేయత కొరకు ప్రార్థన చేయాలి. మన బిడ్డల కొరకు విధేయత. వాళ్ళు యవనస్తులైనా, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినా ఏమండి, వాళ్ళకి ఏం కావాలి? విధేయత అనేది. చాలామంది విధేయత అనేది ఉండదు, అవిధేయత ఎక్కువగా ఉంటుంది. ఇవాళ పొద్దున్న ఒక కీర్తన చదువుతూ నా కుటుంబ ప్రార్థనలో 112వ కీర్తనలో ఒక వాక్యం చదివాను. మొదటి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు ఏమండి, యథార్థవంతుల వంశపు వారు ఏమవుతారంటే దీవింపబడతారు. వారు దీవింపబడతారు. మన పిల్లలు యథార్థవంతులుగా ఉండాలి. చిన్న పిల్లలకు మనం చెప్పలేమండి, ఏమిరా మీ అమ్మ డబ్బులంట తీసావంట, ఎక్కడ వంటింట్లో ఎక్కడో దాచుకుంది ఈ అమ్మ. ఆ దాచుకున్న డబ్బులు వీడు చూశాడు, కొనుక్కోవటం నేర్చుకుని ఆ పోపుల డబ్బాలోనూ ఎక్కడో దాచిన ఆ డబ్బులు తీసుకుని సైలెంట్గా పట్టుకుపోయాడు. ఈ అమ్మ దాచిన డబ్బులు పెట్టుకున్నాను కదా, అది కొందాం ఇది కొందామని ప్లాన్ వేసుకునేసరికి అవి చూసేసరికి దాంతో డబ్బులు లేవు. ఏమైపోయినాయి? భర్త కానీ తీశాడేమో అని చెప్పి, ఏమండి నేను ఇక్కడ డబ్బులు పెట్టాను తీశారా అంటే, అబ్బే నాకు తెలియదు, నేను తీయలేదని. వాడు పక్క నుంచి చూస్తూ ఉన్నాడు, పక్క నుండి ఆ పిల్లవాడు చూస్తూ ఉన్నాడు. లేదండి చెప్పండి, మీరు ఇవ్వండి, అలాగేలాగానే భర్తను అడుగుతుంటే, నేను తీయలేదే, నేను తీసుంటే చెప్పుతున్నా, నేను తీయలేదు అంటుంటే వాడు అలాగ సైలెంట్గా చూస్తున్నాడు. ఏమిరా అలా దొంగగా చూస్తున్నావు, నువ్వేం తీసావంటే, అబ్బాయి నీ తోడు, నేను తీయలేదు అంటాడు. తల్లి చచ్చిపోయినా పర్వాలేదు, నీ తోడు, నేను తీయలేదు. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తున్నాడో చూడండి. వాళ్ళు ఏం లేదండి, వాళ్ళు ఏం లేదు. వాడు పాస్ అవ్వాలంటే పాస్ అవుతాడా? పాస్ అవుతాడా చెప్పండి? అన్నీ 99 వచ్చేసినాయి అంట. లెక్కల్లోనూ 99, తెలుగులోనూ 90, ఇంగ్లీషులో 90, సోషల్ అన్ని సబ్జెక్టుల్లో కూడా 99 వచ్చేసినాయి అంట. ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చి వాళ్ళ డాడీకి ఘరానాగా డాడీ నా ప్రోగ్రెస్ కార్డు ఇదిగో చూడను. చూసేసరికి అన్నీ 99. ఏంటంటే ఆ 9 పక్కన అన్ని 9లే, 9 పక్కన 9 వేసాడు అనమాట. 9 పక్కన 9 వేసాడు, అన్ని ఫెయిల్ అయిపోయాడు. అసలే వీడి దృష్టిలో వాళ్ళ నాయన్ని మభ్య పెట్టడానికి, వాళ్ళ అమ్మను మభ్య పెట్టడానికి అన్నీ 99. కానీ వాళ్ళ నాయనకి తెలుసు వీడు
అంతటి వాడు కాదని, వీడేదో మతలాబ్ చేశాడు అని చెప్పి లేదు డాడీ లేదు డాడీ అంటున్నాడు. సరే, ఒక రోజున ఆ టీచర్ కనబడ్డాడట. ఏమండి మీ అబ్బాయి అన్నీ ఫెయిల్ అయిపోయాడు, అన్ని మార్కులకు 9, 9, 9 మేమే వేసాము, బాగోదని చెప్పాను. అన్ని 99 పట్టుకొచ్చి మాకు ప్రోగ్రెస్ కార్డు చూపించాడనంటే, లేదు సార్ వాడిని చూసుకొని కొంచెం జాగ్రత్తగా చదివించండి అని చెప్పి ఆ మాస్టారు చెప్పాడంట. ఇంటికి వచ్చి వాడిని తీసుకొచ్చి బెత్తంతో కొడతా ఉంటే, లేదు డాడీ మాస్టర్ మీకు అబద్ధం చెప్పాడు, ప్రోగ్రెస్ కార్డు చూడు అని చెప్పి అప్పటికి బొకాయించున్నాడు, కానీ నిజం ఒప్పుకోవట్లేదు. ప్రేమైన వారలారా, ఇటువంటి ప్రబుద్ధులు ఉంటారు కదండి, ఉంటారు కదా. మరి వాళ్ళ కొరకు వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి కదా. వాళ్ళెవరి గురించో కాదు, మన బిడ్డల గురించి ప్రార్థన చేస్తే, వీడు స్కూల్కి వెళ్తుంటే జ్వరం వచ్చేస్తుంది, అందుకని వీడిని స్కూల్కి పంపట్లేదండి. గోళీలు ఆడటానికైతే జ్వరం రాదు, స్కూల్కి వెళ్తే జ్వరం వచ్చేస్తుంది అంటారు. భయపడిపోతున్నాడు, స్కూల్కి వెళ్ళట్లేదు. వాడు బతుకంతేనా? మాకే చదువులు లేవు, మా పిల్లలకి చదువు ఎందుకులే అని చెప్పి ఈ పెద్దోళ్ళు కూడా నిర్లక్ష్యమే. చదివి ఏం ఊళ్ళు వెళ్ళాలా, ఏం ఉద్యోగాలు చేయాలి, మేము చేస్తలేదా కూలి పనులు, వాళ్ళు అలాగే చేస్తారని చెప్పి సమర్థించుకుంటున్నారు. కానీ నా బిడ్డలు పరిస్థితిలో ఉండాలి, బాగుపడాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారా? యథార్థమైన ప్రవర్తన వారికి ఎంతో అవసరం. వంతుల వంశపు వారు దీవెన పొందుతారు. అటువంటి వారి ఇంట్లో ఏముంటుంది? కలిమియు సంపద వారి ఇంట నిత్యము ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతుల యొక్క ఇంటి వారికి ఏమండి కలిమియు సంపదయు ఉంటుంది, నిత్యము ఉంటుంది. ఒకరోజు ఉండి ఒకరోజు కాదు. ఉద్యోగస్తులకి ఏమవుతుందంటే 15 రోజుల దాకా రాజబతుకు బ్రతుకుతారనమాట అండి. జీతం వస్తుంది కదా, ఆ జీతం అంతా అయిపోయే వరకు విచ్చలవిడిగా ఆ రోజునే కుటుంబం అంతా కూడా ఎక్కడ చూసినా రెస్టారెంట్లు ఖాళీ ఉండవు అనమాట అండి, రెస్టారెంట్లకి. ఎందుకంటే జీతం వచ్చింది కాబట్టి ఏం కావాలో తినండి రా, ఏం కావాలో తినండి అని చెప్పి ఆ రెస్టారెంట్లో పెట్టి భోజనం. ప్రియమైన వారలారా, అదే నేర్చుకుంటారు. బయట పెట్టే తిండ్లు కొరకు అలవాటు చేయొద్దు. తల్లిగానో తండ్రిగా నీవు ఇంట్లో వారికి చేసి పెడితే ఇంటి భోజనము వారికి ఎంతో శ్రేష్టము, వారికి ఎంతో ఆరోగ్యము. ఇవి బయట ఫుడ్ల కోసము ఏమండి, బయట ఆహారం కొరకు మీరు కానీ దాని కొరకే ఏం వండి పెడతాములే, ఓ క్యారేజ్ తెచ్చేసుకుందాం, ఓ పూట కూడు తెచ్చేసుకుందాం అని చెప్పి ఏమండి వారి హోటల్ నుంచి తెచ్చుకుని పెట్టే బాగానే ఉంటుంది. తినేటప్పుడు బాగానే ఉంటుంది. 10 మంది ఇంట్లో 10 మంది ఉన్నా 5 మంది ఉన్నా వాళ్ళకి తగ్గట్టుగా హోటల్ నుంచి క్యారేజీలు తెచ్చుకుంటే తినటానికి బాగానే ఉంటుంది. తర్వాత నీ బ్రతుకేంటి? తర్వాత అయిపోయిన తర్వాత అప్పుల పాలైపోవటం. కనుక ప్రియమైన వారలారా, నేను తర్వాత ఇక్కడ రెండవదిగా యెహోవా యందు భయభక్తులు ఉండేలాగా వారి కొరకు ప్రార్థన చేయాలి. విధేయత కొరకు మొదట ప్రార్థన చేయాలి. రెండవది భయభక్తులు కలిగి, పిల్లల కోసమే కాదండి, పెద్దవాళ్ళు కూడా కుటుంబంలో భయభక్తులు లేకపోతే ఆ కుటుంబము దేవునిలో వర్ధిల్లరు. యోబు అంత గొప్ప ధనికుడు, ఊజు దేశంలో తూర్పున ఈయన కంటే గొప్పవారు ఎవరు లేరట. ఆయన గురించి చెప్పబడిన మాట
అయితే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము అలాగూ జీవించేవాడటండి. దేవుడు ఆ ఇంటి చుట్టూ కంచె వేశాడు. శత్రువు లోనికి ప్రవేశించకుండా, సాతాను వారి లోపలికి ప్రవేశించకుండా కంచె వేశాడండి. వాళ్ళు రోజు చక్కగా వినోదాలు, విందులు, వినోదాలు. ఎందుకంటే తండ్రి అరుణోదయమునే లేచి వారి కొరకు ప్రార్థనలు చేసేవాడు, వారి కొరకు బలులర్పించేవాడు, వారిని దేవుని యందు భయభక్తుల్లో నడిపేవాడు. అందరినీ లైన్గా నిలబెట్టి ఉదయకాలమే లేచి ప్రార్థనలో కూర్చోవాలా. ప్రార్థనలో కూర్చుంటారా? నువ్వు ఒక్కదానివే చేసుకోవాలా, కానీ చేసుకుంటే నీ ఇంటి వారు వచ్చి కూర్చుంటారా? కూర్చోరు. ఆయనకో పని ఉంటుంది, ఈ పిల్లలకో పని, వాళ్ళకో పని, వీళ్ళకో పని. కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకుందామంటే ఒక్కరు కూడా వంగరండి. భయం లేదు. దేవుడంటే భయం లేదు. దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. ఎంతసేపు సెల్ ఫోన్లు అవే మనకు కూడు పెడతాయి, అవే మన బతుకులు బాగు చేస్తాయి, అవే మనలను నిత్యరాజ్యానికి నడిపిస్తాయి. నీ జీవితాన్ని తినేస్తున్నాయి, అది నీవు గ్రహించట్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉదయకాలమే లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే అనుభవం కావాలా. అలాగూ అనుభవం కావాలంటే పిల్లల్ని మనము మన ఆధీనంలో ఉంచుకొని, వారు మోకరిస్తున్నారో లేదో చూడాలండి. మోకరించి నిద్రపోతారు వాళ్ళు, ప్రేమైన వాళ్ళారా. వాళ్ళు ప్రార్థన చేసేలాగా మనం వాళ్ళతో ప్రార్థన చేయించాల. సాయంకాలము, ఉదయము దేవుని సన్నిధిలో వారిని నలగొట్టాల. అప్పుడే వారు దేవుని అంటే భయం ఉంటుంది. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. విదేశీ మిషనరీస్ ఎంతోమంది ఆయా దేశాలు, మన దేశమే కాదు, ఆయా దేశాలకు వెళ్ళి సువార్త నిమిత్తమై ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే వారు సండే స్కూల్లో వారి నేర్చుకున్న పాఠాలు, నేర్చుకున్న ఆ యొక్క వాక్యాలు చిన్ననాటి నుండి వారిని చక్కగా అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చారు. విదేశీయులంటే వారు చిన్ననాటి నుండి కూడా ఏదో ఒకటి కనిపెట్టాలి, మనం మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా టెక్నాలజీ ఉపయోగించి వారు మంచి విద్యావంతులు అవుతున్నారంటే అది దేనివలనండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి కదా. అదే యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అంటే దేవుని బట్టి ఆనందించేవారు ధన్యులు. ఎంతసేపు లోక సంబంధమైన వాటిలో ఆనందించడం కాదు, దేవుని సన్నిధిలో మన బిడ్డలను పెంచాలని. తర్వాత మూడవది మంచి స్నేహం కొరకు ప్రార్థన చేయాలి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుంటే చోటన వారిని కూర్చోబెట్టకూడదు. పిల్లల కోసము మనము కొన్ని ప్రాంతాలు విడిచిపెట్టి బయటికి రావాల. ఎందుకంటే అక్కడ ఉండే వాతావరణం ఎలాంటిదంటే దుష్ట స్నేహము. కొన్ని ప్రాంతాల్లో దుష్ట స్నేహము. చిన్ననాటి నుండే వాళ్ళు తాగుడు అలవాట్లు, చిన్ననాటి నుండే సిగరెట్లు, బీడీలకి, ఈ
ఈ మత్తు పానీయాలకు అలవాట్లు పడిపోయే ఆ చిన్న వయసు ఆ వాతావరణం నుండి వాళ్ళని తప్పించాలా. నేను ఇంకెక్కడ పోతాం, మా సొంత ఇల్లు ఇదే, మా సొంత ప్రాంతం ఇదే, మేము ఇక్కడి నుంచి ఎక్కడికి పోగలము, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరగాలి, ఇక్కడే వచ్చే వరకు ఇక్కడే అని ఉంటే మంచిదే ఉండు. కానీ నీ పిల్లలు ఏ స్నేహం చేస్తున్నారు? దైవికమైన స్నేహం ఉందా? స్నేహాల వల్ల చాలామంది చెడిపోతున్నారండి. జాగ్రత్త. చాలా కుటుంబాలు బాధపడవలసిన దినం ఒకటి వస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళరా, తర్వాత నాలుగవది ధైర్యము. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 విషయాలు కూడా అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలుకి చిన్ననాటి నుండి కూడా ఆ ఇస్మాయిలీలో ఉంది. ఈనాటికి కూడా ఆ ఇస్మాయిలీలో అది కనబడుతుంది. మీరు బాగా లోతుగా ఆలోచన చేయండి. పిరుకుపాలు అనేది ఏ తల్లి కూడా తన కుమారుడికి కానీ కుమార్తెకి కానీ పిరుకుపాలు పోయిరు. ధైర్యము నేర్పించాలి మనం దేవుని యందు. మోషే తల్లి మోషేకు ఉగ్గుపాలతో పాటు సకల విద్యలు నేర్పించిందంటండి. మనము సకల విద్యలు నేర్పించక్కర్లేదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధులు ఎదిగేలాగిన వారి కొరకు మనం ప్రార్థన చేసి వారికి ధైర్యం చెప్పాల. ధైర్యము మనం కూడా ధైర్యం. ఎందుకంటే దేవుని నమ్మిన మనము దేవుని కొరకు ధైర్యముగా నిలబడాలి. దేవుని వైపు చూడాలి. ప్రతిదానికి భయపడిపోకూడదంటండి. పిరికోడికి భయపడేవాడికి తేడా ఉందో తెలుసా అండి? అయ్యా, పిరికివాడు ధైర్యవంతు, భయపడేవాడు ఏం చేస్తాడంటే, వాడికి వీడికి తేడా ఏమిటంటే భయము కలిగిన వాడు అది అక్కడ ఉండగా వీడు కొంచెం నిదానించి అదిగో పాము అని చెప్పి దాన్ని చూసి ఆగుతాడు. ఈ పిరికోడైతే దాని మీద గెంతులేసి ఎగురుతాడు, దాని మీద పడతాడు. చూడగానే పాము అని చెప్పి ఇక్కడ సింధులేసి అది మీద పడతాడు అనమాట. ఆపద వచ్చినప్పుడు ఆపదలో పడిపోయేవాడు ఎవడంటే పిరికోడే. అందుకని దేవుని వాక్యంలో పిరికి వాళ్ళు దేవుని రాజ్యములో ప్రవేశించరు అని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ఉంది. పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. వారు వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు పిరికివాళ్ళు. ధైర్యవంతులు మనము. భయం ఉండాలి కానీ పిరికితనం ఉండకూడదు. ఏమండి? దేవుడు అంటే భయం ఉండాలి, పెద్దవాళ్ళంటే భయం ఉండాల, ఎదుటివారంటే భయం ఉండాల. భయం లేకుండా మనము ప్రవర్తించకూడదు. భయం ఉండాలి. కానీ అది ఎటువంటి భయం అంటే శత్రువుని ఎదిరించే భయము, సాతానును ఎదిరించగలిగిన భయము, ధైర్యము మనము కలిగి ఉండాలి. అప్పుడే సాతాను మనము ఎదిరించగలము. ఇంకా ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తానండి. 5వది సుబుద్ధి. సుబుద్ధి అనేది సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. నేను టైం అయింది, ముగిస్తాను. ఆ వాక్యం ఎవరన్నా చదివితే దాని గురించి 19వ అధ్యాయము 14వ వచనము. గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యమును సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. చూశాడు ఇక్కడ. గృహమును విత్తనమును పితరులిచ్చు స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దానం అంటే
దేవుడిచ్చే దానం అంటే అండి భిక్షము అడుక్కుంటారు. భిక్షము చెంగు చాపి భిక్షము అడుగుతాం. అది ఏమంటారు? దాన్ని ఇచ్చేవారిని, అవతల వారు ఇచ్చేవారిని దానమిస్తున్నారని. ఈ సాయి ఎవరు ఈ బాపనోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే పూజారి పని చేస్తారు. తర్వాత ఈ పెళ్ళిళ్ళు కథా కార్యాలన్నీ జరిగిస్తారు. అవి ఒక్కోసారి ఉండవు, ముహూర్తాలు లేవు అని చెప్పి ఏమండి గడ్డు దినాలని వస్తాయి. అటువంటి టైంలో వాళ్ళకి భూ ఉండదు. భూ ఉండక ఏం చేస్తారంటే పెద్దోళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి రహస్యంగా మళ్ళీ అదొకటి అడుక్కుంటే ఎక్కడ నామోస్ అనమాట అండి. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి తొమ్మిది సాపుతారు, దానం ఇమ్మని అడుగుతారు. అది దానం అనేది ఎదుటివారు ఇచ్చే వాటిని. అలాగా దేవుడు మనకు దానముగా ఏమిచ్చాడంటే సుబుద్ధి అనేది దానముగా ఇచ్చాడటండి. ఇక్కడ సుబుద్ధి గల భార్య అన్నాడు, సుబుద్ధి గల భర్త కూడా. ఎప్పుడైతే భార్య గురించి చెప్పాడో సుబుద్ధి గల భార్యతో పాటు భర్త కూడా సుబుద్ధి కలిగి ఉండాల. మరి భార్య సుబుద్ధి కలిగి ఉండాల. సుబుద్ధి అంటే చెడ్డ బుద్ధి కదండి అమ్మా. సుబుద్ధి అంటే ఏంటి? చెడ్డ బుద్ధి కదా? కాదు, మంచి బుద్ధి. బిడ్డలకు మంచి బుద్ధి కలగాలని, మంచి బుద్ధి దేవా నా బిడ్డలకు మంచి బుద్ధి నాయన, చెడు బుద్ధి వద్దు నాయన. చెడు బుద్ధి ఉంటే ఇతర ఇళ్ళ కుటుంబాలను కూల్చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మంచి బుద్ధి ఉంటే వారు బాగుండాలా, ఏమండి వాళ్ళు పైకి రావాలా. మనమే కాదు అవతల వాళ్ళు కూడా మంచి స్థితిలో ఉండాలా. అది దేవుని పద్ధతి. కనుక సుబుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది మన బిడ్డలకు. మరి ఇంకా 10 ఉన్నాయి చెప్పటానికి టైం లేదు. కానీ ప్రభు చిత్తమైతే మరొక పర్యాయము వాటి గురించి చెప్పటానికి దేవుడు అనుకూలపరచును గాక. మొదటిది విధేయత, రెండవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట కొరకు ప్రార్థన చేయాలి, మంచి స్నేహం కొరకు ప్రార్థన చేయాలి, ధైర్యం కొరకు ప్రార్థన చేయాలి, సుబుద్ధి కొరకు ప్రార్థన చేయాలి. మన బిడ్డల కొరకు మరి ఈ ప్రార్థనలు చేసినప్పుడు అబ్రాహాము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఈనాటికి ఇస్మాయేలుకు సంతానాన్ని దేవుడు దీవించినట్లుగా. అంటే మనకి తక్కువ మంది కనబడుతున్నారు, కానీ గల్ఫ్ దేశాల్లో ఉంటారండి, అంతా ముస్లిమ్స్ కంట్రీస్. అక్కడంతా ఇంకా హిందూస్ ఎవరు కనబడరండి. హిందూస్ అనేవాళ్ళు కనబడరు, అంతా ముస్లిమ్సే. ఆ ముస్లిమ్స్ వారి కంట్రీలో ఎవరిని కూడా ఇతరులను పైకి రానివ్వరు, ఆ దేశంలో మరి ఉండనివ్వరు. వాళ్ళే మరి ముస్లిమ్స్ వాళ్ళు ఉంటూ ఉంటారు. కనుక ప్రియమైన వారు దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనలను మన కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడాలని చెప్పి ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడమైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన ప్రారంభం నుండి ఇంతవరకు నీ మహిమార్థమై ఆరాధన జరిగించుకుని ఉన్నావు. నీకు వందనాలు. మంచి హెచ్చరికలు మీరు మాకు అనుగ్రహించినారు. మా జీవితాల్లో ప్రార్థన అనుభవం ఎంతో అవసరం నాయన. ప్రార్థనలో చాలా వెనుకబడిపోయి ఉన్నామయ్యా నాయన. ప్రార్థన లేమి నాయన మా కుటుంబాల్లో మా ప్రభువా తాండమాడుతూ ఉన్నది నాయన. నాశన పాత్రుడు
మా ప్రభువా ప్రతి కుటుంబాన్ని తాకుతూ ఉన్నాడయ్యా. నాశన పాత్రుడు తొలగిపోవాలంటే ప్రతి ఇంటిలో నాయనా మా ప్రభువా, మా దేవ దావీదు చేసిన ప్రార్థన, నాయనా దావీదు ఉదయకాలం వేకువని లేచి తన స్వరమండలముతో సితారా వాయించుచు నాయనా నిన్ను స్తుతించాడు, నీ నామమును గనపరిచాడు, నీకు మొరపెట్టుకున్నాడు. అతను నాయనా మా ప్రభువా గొర్రెల దొడ్డిలో నుండి మా ప్రభువా సింహాసనం మీద కూర్చుండటానికి ఆధిక్యత అనుగ్రహించినావు నాయనా. మా బిడ్డలు, మా కుటుంబాలు మా ప్రభువా అలాగ హెచ్చింపబడాలి. మా బిడ్డలు మంచి స్థితిలోకి రావాలి. వారు మేము చూస్తుండగానే మా కళ్ళ ముందే వాళ్ళు మంచి అభివృద్ధిలోనికి రావాలని నాయన ప్రతి ఒక్కరూ ఈ వాక్యము ద్వారా నాయన వారి హృదయంలో మా ప్రభువా అట్టి ప్రార్థన నాయన లేమిని వారు గ్రహించి ప్రార్థనా శక్తిని కోరుకునే కృప దయచేయండి ప్రభువా. యేసయ్యా యేసయ్యా మా ప్రభువా ప్రార్థన ఆలకించువాడవు నాయన, మా మొరలు అంగీకరించేవాడు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరిపైన సన్నిధి ఉంచండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధికి నాయన వచ్చి మా ప్రభువా వాక్యం విని విడిచిపెట్టకుండా దాన్ని వారు హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా సాగిపోయే కృప దయచేయండి. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశమ భాగములు ఏమేమి తీసుకొచ్చిన ఇక్కడ పలహారములు, పండ్లు పలహారం తీసుకుని వచ్చారు, ఏం తీసుకొచ్చి నీ సన్నిధిలో సమర్పించినారో వాటికి 30 దంతలు, 60 దంతలు, 100 ప్రతిఫలము దయచేయండి. ఎందుకంటే నా సన్నిధికి ఒట్టి చేతులతో కనబడకూడదని నాయనా నీ మా ప్రభువా మా పితరులతో నీవు సెలవిచ్చినట్లు ఈనాటికి కూడా బిడ్డలు మా ప్రభువా వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకుని వచ్చి నీ సన్నిధిలో సమర్పిస్తున్నారు. ఆ అలవాటు మంచిది, వారిని దీవించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ ఆరాధన నాయన ముగించుకొని ఎవరిళ్లకు వారు వెళ్తుండగా ప్రతి ఒక్కరిపై నీ హస్తము చాపండి. ఈ వారం అంతా నీ రెక్కల నీడలో భద్రపరచండి. నీ కంచి ప్రతి కుటుంబానికి నీ కంచి వేయండి. ఏ తెగుళ్ళు వాడి గుడారమును సమీపించకుండా మీ కాపుదల ఉంచవలసిందని మనం చేస్తున్నాం. మీరు మహిమ పొందమని, ఈ ప్రార్థన అంగీకరించవలసిందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనమందరం నిలబడి స్తుతి కీర్తనతో ఆశీర్వాదం పొందుకుని సెలవు తీసుకుందాం. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు, మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు, మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా. శుభము శుభము నీకే, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడొచ్చిన మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభు యేసు రక్తమే ఇచ్చాం. యేసునామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.